దమ్ము ధైర్యం ఉంటే నా మీద కాన్సంట్రేషన్ చేయొద్దండి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి మోడీ గారితో పోరాటం చేసి దాని మీద కాన్సంట్రేట్ చేయమని అడుగుతున్నాను. ఈరోజు నన్ను ఎలా తప్పుడు కేసుల్లో పెట్టి లోపలికి పంపించాలన్న ఆలోచన చేయకండి. తప్పు చేసిన వాడు నీ పార్టీ వాడైనా ఏ పార్టీ వాడైనా చింతమనేని లాంటి వాళ్ళని, బాబురావు ప్రిన్సిపల్ లాంటి వాళ్ళని, ఏ విధంగా అయితే ముద్దుకృష్ణనాయుడు లాంటి వాళ్ళని మక్కెలు ఎరగొట్టి చెమడాలు ఊడదేయండి. ఎందుకంటే ఎన్నికల్లో మీరే చెప్పారు, యాడ్లు వేశారు. ఏ మహిళ అయినా కూడా తనకు అన్యాయం జరిగిందని ఫోన్ చేస్తే 3 నిమిషాల్లో వస్తాను, తాట తీస్తానన్నావు. ఈరోజు తప్పుడు కేసులు పెట్టి మా మీద, నా అనుచరుల మీద మీరు చేస్తున్న రౌడీజాన్ని ప్రశ్నించాలి ప్రజాస్వామ్యబద్ధంగా అని మేము ధర్నా పెడితే ఈరోజు సర్పంచుల్ని, ఎంపీటీసీలని, కౌన్సిలర్ని, ముఖ్య నాయకుల్ని, చివరికి ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేసే పరిస్థితికి నువ్వు దిగజారిపోయావు అంటే ఈరోజు నగిరిలో ప్రజాస్వామ్యం నడుస్తుందా, ఆటవిక రాజ్యం నడుస్తుందా అని ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి. ప్రశాంతంగా ఉండే నగిరిలో చిచ్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి, ముద్దు కృష్ణనాయుడికి నగిరి ప్రజలు చంపపెట్టుగా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఏ ప్యాకేజీ మీ గొంతు నొక్కేసింది కళ్యాణ్ బాబు అని నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా ఒక మనసున్న నాయకుడిగా బయటికి రా, ప్రజల తరఫున నిలబడి మరి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్న ఈ పోరాటానికి సంఘీభావం తెలియజేయాలి.